ఈ ఏఆర్ఈటీ వల్ల ఆ రోజున 60 రూపాయలు ఉన్న బాటిల్ని 200 రూపాయలు చేశారు. ఇవాళ మొత్తం అన్ని బ్రాండ్లు కూడా మేము పక్క రాష్ట్రాలతో ఈక్వల్గా ధరలు తీసుకొచ్చాం. అన్ని బ్రాండ్లు అవైలబుల్ చేశాం. గతంలో పనికిరాని చెత్త బ్రాండ్లే పెట్టి కేవలం అవి మాత్రమే షాపుల్లో ఉండేలాగా చేసి నాన్ డ్యూటీ పెయిడ్ లిక్కర్ విపరీతంగా వాళ్ళ సొంత మనుషులతో అమ్మించి ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయటం జరిగింది. ఇప్పుడు ఏదైతే మనం ఇచ్చినటువంటి పాలసీలో రీటైల్ మార్జిన్ ఎవరైతే రీటైలర్స్ ఉంటారో వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి మార్జిన్లో వాళ్ళకి 14% రీచ్ కావడం కోసం 14 to 15% రావాలనేది ఇష్యూ ప్రైస్ మీద తీసినప్పుడు వస్తుంది. ఈ ఏఆర్ఐటీ వల్ల ఎఫెక్ట్ అయ్యి ఆ పర్సంటేజ్ తగ్గడం వల్ల ఇవాళ బాటిల్కి 10 రూపాయలు, ఏ బాటిల్ అయినా 10 రూపాయలు మాత్రమే కొంత ఇంక్రీజ్ చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది.